హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మేము కొత్తగా పెట్టుకున్న ఛానల్ అండి. మా ఛానల్ పేరు తను మారుతి. మా ఛానల్‌లో ఇది మా మొదటి వ్లాగ్ అండి. ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. టైం వచ్చేసి ఉదయం 5 అవుతుందండి. మా ఆయన 6:00కల్లా కిరాయి వెళ్ళాలని చెప్పారు. అందుకనే నేను ఉదయం 5:00కే లేచి ఇంకా పని తొందరగా మొదలు పెట్టుకుందాం అని చెప్పి అయితే ఊడ్చుకుందామని మొదలుపెట్టాను. ఇంక ఈలోపు ఒక పక్కన నీళ్లు పెడితే అవి కాగుతూ ఉంటాయి. ఈలోపు నేను బయట పనులు కూడా తొందరగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. బయటికెళ్ళి ఇంక నేను వసారా అంతా ఊడ్చుకొస్తున్నానండి. పొద్దున్నే ఇంకా చాలా బద్ధకంగా ఉంది. కానీ పొద్దున్నే లెగవాలి కదా, ఇంకా అందుకనే లెగిసి వసారా అంతా ఊడ్చుకుంటున్నాను. ఈ పని అయితే మా అత్తయ్య చేస్తుందండి. ఇంకా మా ఆయన బయటికెళ్ళే పనున్నా, ఇంకా ఎక్కడికన్నా గుడికి వెళ్ళాలన్నా ఇంక పొద్దున్నే నేనైతే లెగుస్తాను. లెగిసి ఈ పని అంతా నేను చేసుకుంటాను. లేకపోతే 6:30కి లెగుస్తానండి. ఈలోపు మా అత్తయ్య అయితే రోడ్డు ఊడ్చేసి ముగ్గు అయితే వేసేసిద్ది. బయట అయితే చూడండి వాతావరణం ఎంత బాగుందో. చక్కగా సైలెంట్గా చల్లగాలి, పిచ్చుకల మోత వినటానికి ఎంత బాగుందో. నేనైతే కల్లాపు చల్లేసుకుని చీపుర్లన్నీ అక్కడ పెట్టేసుకుని లోపలికైతే వచ్చేసాను. టైం అప్పటికే 5:30 అయిపోతుందండి. రాత్రి ఒక రీల్ చేసుకున్నామండి. ఇంకా దాన్ని ఎడిటింగ్ చేసుకుని పడుకునేసరికి రాత్రి 1 అయితే అయిపోయింది. ఇంకా పాపం మా ఆయన లేగలేకపోతున్నారు. ఇంకా లెగిసి త్వరగా రెడీ అవ్వు బావ, టైం చాలా అయిపోతుంది అని చెప్తున్నాను ఇక్కడ. ఇంకా ఆయన లెగిసి బ్రష్ చేసుకుందామని వెళ్తున్నారు. ఈలోపు నేను కూడా మొత్తం దుప్పట్లన్నీ దులుపుకుని పక్క మడత పెట్టేసుకుని ఓ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను కూడా బ్రష్ చేసుకుందాం అని చెప్పి ఇంకా బయటకైతే వెళ్ళానండి. ఒక పక్క బ్రష్ చేసుకుంటా ఉంటే ఈలోపు బయట కల్లాపు చల్లాను కదా, అది కూడా ఆరిపోయిద్ది. ఇంకప్పుడైతే ముగ్గు అయితే వేసుకోవచ్చు అని చెప్పి అయితే జల్లేసి కల్లాపు అట్టి పెట్టానండి. ఇందాకడ వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను కదండి, అవి కాగిపోయి ఉంటాయి. మా ఆయనకి వేడి నీళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తే ఆయన స్నానం చేస్తూ ఉంటారు. ఈలోపు నేను బయటికెళ్ళి ముగ్గేసుకుంటాను. ఆయన స్నానం అయ్యేలోపు నా ముగ్గు కూడా అయిపోయిద్దండి. మా ఆయన అయితే స్నానం చేసి వచ్చేలోపు టీ కూడా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదండి. ఎందుకంటే ఈలోపే ఫోన్ వచ్చేసింది, త్వరగా వెళ్ళిపోవాలని చెప్పారు. ఇంక మా ఆయన అయితే రెడీ అయిపోయారు. ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి కూర్చున్నాను కాసేపు అయితే నేను. ఇక్కడైతే మా ఆయన వాటర్ తాగి నాతో మాట్లాడుతున్నారు. నేను వచ్చేలోపు రెడీ అయి ఉండు, ఇద్దరం కలిసి గుడికి వెళ్దామని చెప్పి అయితే చెప్పారు. మా ఆయన ప్రతి శనివారం గుడికి వెళ్తారండి. పాండురంగ స్వామి గుడికి అయితే వెళ్తారు. అక్కడ దర్శనం అయిన వెంటనే మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి, అలాగే దాని పక్కనే ఉన్న శివాలయానికి కూడా వెళ్తారు. ఈరోజు శనివారం, అందుకే ఇందాకడ నన్ను కూడా రెడీ అయి ఉండు, గుడికి తీసుకెళ్తా అని చెప్పారు. వీలు కుదిరినప్పుడు నా పనులు త్వరగా అయిపోతే మేమిద్దరం కలిసి వెళ్తాము. టీ కోసం పాలు రెడీ చేసుకుంటున్నాను. ఈలోపు మా ఆయన వచ్చారు. నేనేమో ఆయనకి ఎదురెళ్దామని చెప్పి వెళ్తున్నాను. మా ఆయన అయితే పొద్దున్నే బయటికి వెళ్ళే ముందు ఎదురు రాకుండా ఎక్కడికి వెళ్ళరు. మాకు ఆ సెంటిమెంట్ అండి. ఎందుకంటే అంతా మంచిగా జరుగుతుందని చెప్పి. ఇంకా ఆయన వచ్చేలోపు నేను రెడీ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. ఈలోపు వచ్చేసారు. ఇంకా బియ్యం కడిగి పెట్టుకుని నానబెట్టుకుంటే వచ్చేసరికి నానుతూ ఉంటాయి కదా, ఇంకా అందుకనే ఆ పని ముందు చేసేసుకున్నాను. ఇక్కడైతే చెప్తున్నాను, నా పని తొందరగా అయిపోయింది, నువ్వు ఇంకా రెడీ అవుతానే ఉన్నావు అని చెప్పి నవ్వుతున్నానండి. మేము రెడీ అయిపోయి త్వరగా గుడికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. బయటేమో ఎండ భయంకరంగా ఉంది.
ఇందాకడ కిరాయి నుంచి డైరెక్ట్‌గా కార్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టేశారు. ఇంకా కార్ అయితే తీసుకెళ్ళి మా ఆయన పనిచేసే ఆఫీస్‌లో అయితే పెట్టేస్తాము. ఇంటి ముందయితే పెట్టుకోమండి. ఎందుకంటే వెంటనే అసలు దుమ్మొచ్చి పడిపోయిద్ది. పెట్టిన గంటలోపే కారంతా మురికి మురికి అయిపోయిద్ది. అందుకని చెప్పి మా ఆయన పనిచేసే ఆఫీస్‌లో పెట్టుకుంటారు. ఇక్కడైతే దుమ్ము అంతగా పడదు బావుంటదని చెప్పి. ఇంక కారైతే పెట్టేసి మేము బండి మీద అయితే గుడికి వెళ్ళిపోతాము. ఎండ అయితే భయంకరంగా ఉందండి. అప్పటికే టైం 9:30 అయిపోయింది. ఇదేనండి పాండురంగ స్వామి గుడి. చాలా బావుంటదండి. చాలా ప్రశాంతంగా ఉండిద్ది. మా అమ్మాయి అయితే ఈ గుడి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చక్కగా ఆడుకోవటానికి బావుంటది. కోతులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని మూలన ఎప్పుడు వెళ్దామన్నా ఈ గుడికే తీసుకెళ్ళమని అయితే అడిగిద్ది. ఈ మందిరంలో అయితే కోటి లింగాలు ఉంటాయండి. చాలా బావుంటాయి. అక్కడికెళ్ళి వీడియో తీయకూడదు కదా అని చెప్పి మేము తీయకుండా వచ్చేసాము. ఎదురుగుండా బావి కనిపిస్తుంది కదా! దానిలో అయితే తాబేళ్లు ఉంటాయండి. అవి చూడ్డానికైనా మా అమ్మాయి ఈ గుడికి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు అని అడుగుతది. తాబేలు మరి భలే ఉంది. చూడు రెడ్ కళ్ళేనండి. చక్కగా భలే ఉంది బాబు. ఇక్కడ కూడా ఉందండి. ధ్వజస్తంభం వెనుకాల కనిపిస్తుంది కదండి, అదే స్వామివారి కోనేరు. ఇదేనండి గుడి లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్. ఎదురుంగా కనిపిస్తుంది కదా, అదేనండి స్వామివారి నమూనా విగ్రహం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న గుడి, ఇది కూడా శివాలయమే. ఇందాకడ చూసింది కోటి లింగాలు, ఇందులో ఒకటే చిన్న శివలింగం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రథం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే సంబరాలలో స్వామివారిని ఊరేగించడానికి ఉపయోగించే రథం అండి. ఇంకా మా దర్శనం అయితే పూర్తి చేసుకుని వెళ్ళే దారిలో సాయంత్రం స్నాక్స్ తీసుకోవడానికి ఆగామండి. ఇక్కడైతే మాల్పూరీలు చాలా బాగుంటుంది.